నేను మీ యశస్వి సంతోష్. తెలంగాణ ఎప్సెట్ 2025 స్టూడెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత 11,000+ సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ పెడతారా ఆర్ డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్సా, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి, ఏ సీట్స్ మిగిలి ఉండొచ్చు, వీటిలన్నిటి గురించి వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆన్ ఎనీ అప్డేట్. సో ఇప్పుడు మనకి అరౌండ్ 11,000 సీట్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ 11,000 సీట్స్ ఏ కాలేజెస్ మిగిలి ఉన్నాయో మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ 11,000 సీట్స్ లో కొన్ని సీట్స్ ఏదైతే కోడంగల్ డిస్ట్రిక్ట్ లో మన రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ డిస్ట్రిక్ట్ లో ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ పెట్టారో దాంట్లో ఓన్లీ 28% సీట్స్ మాత్రమే ఫిల్అప్ అయ్యాయి. అది ఎందుకంటే మెయిన్ రీజన్ కొత్త కాలేజ్ ఫస్ట్ టైం కాబట్టి స్టూడెంట్ హెసిటేట్ చేస్తారు. మీకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో పెట్టుకోవాలంటే ఆ ఆప్షన్ అనేది ఉంది. సెకండ్, ఈ ఏవైతే సీట్స్ మిగిలి ఉన్నాయో దాంట్లో మాక్సిమం కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఐటీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్నింటివి అరౌండ్ 95% సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయాయి. అదే టాప్ 45-46 కాలేజెస్ అలాంగ్ విత్ సమ్ గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే టాప్ కాలేజెస్లో సీట్స్ అనేవి చాలా తక్కువ మిగిలి ఉన్నాయి. ఏవైతే ఈ మెజారిటీ సీట్స్ మిగిలి ఉన్నాయో అవి నాట్ సో గుడ్ కాలేజెస్ ఆర్ నార్మల్ కాలేజెస్లో సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. అది కూడా మ్యాక్సిమం సీట్స్ మిగిలినవి మనకి మెకానికల్, సివిల్ అండ్ అదర్ నాన్ సిఎస్సి బ్రాంచెస్లో సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. ఏవైతే మనకి సిఎస్సి అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా మాక్సిమం ఫిల్ అయిపోయాయి. సో ఇప్పుడు ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్కి, ఫోర్త్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారా? ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మేము కూడా అథారిటీస్కి వాళ్ళకి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసాము, బికాస్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అండ్ 11,000 సీట్స్ అంటే తక్కువ సీట్స్ కావు, సో అవి ఫిల్ చేయడానికి ఫోర్త్ ఫేజ్ కూడా కండక్ట్ చేయొచ్చు అని. బట్ ఇంకా మనకి డెసిషన్ తెలియదు. అకార్డింగ్ టు ది కౌన్సిలింగ్ షెడ్యూల్ నెక్స్ట్ మీకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఒక పర్టికులర్ కాలేజ్లో ఒక బ్రాంచ్ వచ్చిందంటే మీరు ఆ బ్రాంచ్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ ఆ వేరే బ్రాంచ్ మీరు ఏదైతే షిఫ్ట్ అవ్వదలుచుకున్నారో దాంట్లో సీట్ అనేది మిగిలి ఉండాలి. దెన్ స్పాట్ అడ్మిషన్స్ ఓవర్ పార్టిసిపేట్ చేయొచ్చు. 23rd of August నాడు స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవరికైతే అలాట్మెంట్ అనేది రాలేదు, ఇప్పటిదాకా కౌన్సిలింగ్ అప్లై చేసుకోలేదు ఆర్ వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేశారు దాంట్లో రాలేదు అండ్ మీరు అడ్మిషన్ తీసుకోదలుచుకున్నారు, వాళ్ళకి మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికైతే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో మీకు అలాట్మెంట్ అనేది వచ్చింది, మీరు ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఇచ్చారు అండ్ మీ అలాట్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయలేరు. సో మేము స్టూడెంట్స్కి చెప్తుంది ఒకటే, కాలేజెస్ ఆల్రెడీ ఓరియంటేషన్ క్లాసెస్ గురించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇప్పటిదాకా సీట్ రాలేదో మీరు స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. స్పాట్ అడ్మిషన్స్లో ఈ 11,000 సీట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఫోర్త్ ఫేజ్ మనకి ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు ఈ ఛానల్లో ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, share this video with all your friends and all the best for your engineering journey.